మనీ స్మార్ట్ క్లాస్ కి నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రెజెంటేషన్ కి స్వాగతం. సో డైరెక్ట్ సెల్లింగ్ సర్వీస్ సెక్టార్ లో నెక్స్ట్ మనీ అనేది ఒక నెంబర్ 1 యాప్ గా నిలిచిందండి. సో మీ అందరు కూడా ఎవరైతే వచ్చారో దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు చెప్పే విషయాలను క్లియర్ గా వినండి ఫ్రెండ్స్. సో ఇక్కడ విషయం ఏంటంటే నెక్స్ట్ మనీ యాప్ అంటే ఏంటి? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే, అమెజాన్. సో ఇలాగ ఏదైతే మనం బయట యాప్స్ అన్ని చూస్తున్నామో ఇలాగే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుకుంటూ దీని ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం మనకి నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది. సో ఇది ఒక డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుకునే యాప్. అలాగే చూసుకోండి, ఇక్కడ మీకు అదనపు ఆదాయం పొందాలి అంటే ఎలాగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏదైతే పాత రోజుల్లో అంటే ఒక 3 years గా కొన్ని పేర్లు పెట్టినారు, గూగుల్ పే, పేటిఎం అని, అమెజాన్ అని. మీరు ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే చేస్తున్నారో వీటిల్లో ప్లస్ నెక్స్ట్ మనీలో అంటే వీటికి మన నెక్స్ట్ మనీకి ఉన్న డిఫరెన్స్ కూడా మీకు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే ఈ యాప్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా ఫేక్ కరెన్సీని కంట్రోల్ చేయవచ్చు. ఎందుకంటే మనం చేసే ట్రాన్సాక్షన్స్ ప్రతిదీ కూడా డిజిటల్ లో ఉంటుంది. సో పేపర్ గా మనం ఏమి చెయ్యం కాబట్టి ఫేక్ కరెన్సీ అనేది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీ అందరికి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మీ అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మనీని ఖచ్చితంగా మీరు చెయ్యగలిగితే మనం బ్లాక్ మనీని అరికట్టే ఛాన్స్ చాలా ఉందండి. ఎందుకంటే డిజిటల్ ఇండియాని ప్రమోట్ చేస్తున్నాం మనందరం కూడా. అలాగే మీరు చూడండి, ఎవరైతే నెక్స్ట్ మనీలోకి వస్తారో మీ అందరూ కూడా దేశానికి ట్యాక్స్ అనేది సక్రమంగా కట్టడానికి ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం ప్రతి పౌరుడికి సమయం, డబ్బు ఆదా అవుతుంది. సో ఫ్రెండ్స్, మీ అందరూ కూడా మీ ఇంట్లో ఉండి మీ ఇంట్లో ఉన్న మీ చేతిలో ఉన్న ఫోన్ తో మీరు డబ్బులు సంపాదించే అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. అట్ ది సేమ్ టైం మీ అందరికీ కూడా డబ్బులతో పాటు సమయం కూడా సేవ్ అవుతుంది. దాని గురించి కూడా మీతో మాట్లాడబోతున్నాను. అట్ ది సేమ్ టైం మీరు అందరూ కూడా భారతదేశ అభివృద్ధికి దోహదపడిన వ్యక్తులు అవుతారు ఖచ్చితంగా. ట్రాన్స్పరెన్సీ అనేది ఖచ్చితంగా ఆదాయం అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది పొందే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మనందరం కూడా గర్వంగా చెప్పే విషయం ఏంటంటే we support digital India, we support make in India, we support స్వచ్ఛ భారత్. సో నెక్స్ట్ మనీ స్లోగన్ ఏదండి. సో గర్వంగా ధైర్యంగా నెక్స్ట్ మనీ అనే యాప్ ని మీరు అందరూ కూడా ప్రమోట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. అట్ ది సేమ్ టైం ఎవరైతే వస్తున్నారో అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా మనకి డబ్బులు ఎలా వస్తాయి? సో ఫ్రెండ్స్ గమనించండి, చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు చెప్పింది బానే ఉంది, మీరు ఏదైతే చెప్తున్నారో ఆ యాప్ యూజ్ చేయడం వల్ల మనకి డబ్బులు ఎలా వస్తాయి? సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు ఏదైతే యాప్స్ యూజ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ యాప్స్ అన్ని కూడా B2C కంపెనీస్ అంటారు. అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక కస్టమర్స్ లాగే ట్రీట్ చేస్తారు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒకవేళ గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. సో మీరు 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కంపెనీ ఒక బిజినెస్ పర్సన్ గా మీకు బిజినెస్ పార్ట్నర్ గా ఏమైనా ఛాన్స్ ఇచ్చిందా? లేదు అంటే మీరు గూగుల్ పేకి పనిచేసినందుకు మీకు లక్షలు కోట్లు ఏమైనా ఇచ్చిందా? సో ఫ్రెండ్స్ గమనించండి, నెక్స్ట్ మనీ మాత్రమే మీ అందరికి కూడా ఛాన్స్ ఇస్తుంది. దాని గురించి చెప్పబోతున్నాను. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలు గూగుల్ పే, ఫోన్ పేలు వాడుకున్నా మిమ్మల్ని కస్టమర్స్ లాగే చూస్తారు. అట్ ది సేమ్ టైం గమనించండి, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంటి దగ్గర కిరాణా కొట్టు అండి. సో మీ అందరూ కూడా కిరాణా కొట్లో, సూపర్ మార్కెట్ లో మీరు ఎప్పుడైతే వస్తువులు కొనుక్కుంటూ వస్తామంటారో మీరు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏంటంటే కస్టమర్స్ అవుతారు. సో మీరు బిజినెస్ పర్సన్ అవరు. సో అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ యాప్స్ ఎవరైతే వాడుతున్నారో వీళ్ళందరూ కూడా మనం అందరం కూడా ఆటోమేటిక్ గా వీళ్ళందరికీ కస్టమర్స్ లాగే ఉంటాం. కానీ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే నెక్స్ట్ మనీలోకి వస్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా ఒక బిజినెస్ పార్ట్నర్ లాగా, ఒక బిజినెస్ టైకూన్ లాగా, ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లాగా తయారు చేయబోతుంది నెక్స్ట్ మనీ. సో మీ అందరు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మనీ తరపు నుంచి మీకు హార్దిక అంటే ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకు అంటే మన కంపెనీ మాత్రమే B2B కంపెనీ. అంటే మిమ్మల్ని ఇక్కడ కస్టమర్ లాగా చూడకుండా ఒక బిజినెస్ ఆపర్చునిటీ, మీరు ఎన్ని అంటే కని విని ఎరుగని రీతిలో డబ్బులు సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సో దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధగా వినండి. అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనీలో మాత్రమే బిజినెస్ అవకాశం అలాగే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఎలా వస్తుంది? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అదనపు ఆదాయం ఎలా పొందుతాం? సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మన కంపెనీలో వ్యవస్థాయక అభివృద్ధి. సో ఫ్రెండ్స్ ఈ మాట నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు నాకు కొంచెం డౌట్ గా అంటే అర్థం కాలేదు. డౌట్ అంటే సో ఎంటర్ప్రెన్యూర్ గా మనం ఎలా డెవలప్ అవుతాం? సో నేను ఇప్పటికీ వచ్చి 1 year అయింది. సో
సో ఈ 1 year లో నాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి రాబోయే రోజుల్లో ఏర్పరచుకోబోతున్నాడు. సో ఒక విషయం చెప్పాలి, కేజీఎఫ్ అనే ఒక మూవీ ఉంది, దాంట్లో అతను సామాన్యుడిగా ఉండి తర్వాత ఎలాగైతే లాస్ట్ లో హీరో అయ్యాడో, నెక్స్ట్ మనీలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సామాన్యుడిగా వచ్చి పెద్ద ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ గా ఖచ్చితంగా తయారవుతారు. సో ఫ్రెండ్స్, దీనికి నాంది మీరందరూ కూడా ఇక్కడ నెక్స్ట్ మనీలో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈ వ్యాలెట్ ద్వారా చేయవలసిందే. సో మీ అందరూ కూడా గమనించండి, ఫోన్ పే కూడా ఈ మధ్య ఈ వ్యాలెట్ సిస్టమ్ పెట్టింది. సో ప్రతి ఒక్కటి వ్యాలెట్ సిస్టమ్ అనేది రాబోయే రోజుల్లో రాబోతుంది. ఫస్ట్ ఈ వ్యాలెట్ సిస్టమ్ లాంచ్ చేసిన కంపెనీ కూడా నెక్స్ట్ మనీయే. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, మనకి ఈ కామర్స్, సో మన బిజినెస్ కూడా, అంటే మన కంపెనీ సిఎండి గారి ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో జరిగే విషయాలు కూడా ముందే ఆలోచించి మన కంపెనీలో ఏమంటారు అంటే సంక్షిప్తంగా దీన్ని నిర్ణయించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఎన్ని రకాల ఆదాయాలు ఉంటాయో మీకు వాటి గురించి క్లియర్ గా చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ఈ లెర్నింగ్, ఈ కంపెనీలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు సంపాదించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు లెర్నింగ్, అంటే నాలెడ్జ్ అనేది ఈ కంపెనీలో చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి కూడా మీతో మాట్లాడబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరూ కూడా భారతదేశంలో లీగల్ గా టెక్నికల్ గా ఎవ్వరు ₹1 కూడా నష్టపోకుండా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, వెల్తీ ఇండియా, హెల్తీ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా సపోర్ట్ చేస్తూ అన్లిమిటెడ్ ఆదాయం ప్లస్ అల్టిమేట్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది నెక్స్ట్ మనీ మొబైల్ మాత్రమే. సో ఫ్రెండ్స్, గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ మనీ. అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ మనీ యాప్ ప్రొఫైల్ అండ్ లీగాలిటీస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న సార్ మీరు చూడొచ్చు, నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ గా ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది December 11, 2013 పూణేలో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విషయం మీ అందరికి చెప్పాలి. సో బేసిక్ గా సార్ ఏరోనాటికల్ ఇంజనీర్. సో వీళ్ళందరూ కూడా బేసిక్ గా ఏం ఆలోచిస్తున్నారంటే ఫ్యూచర్ లో భారతదేశంలో ఉన్న మధ్య తరగతి కుటుంబం, అంటే ఇప్పటి వరకు కోటీశ్వరులు అంటే ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అవుతారు తప్ప పేదవాడు ఎప్పటికీ కోటీశ్వరుడు అయ్యే ఛాన్సే లేదు ఫ్రెండ్స్ బయట. కానీ నెక్స్ట్ మనీలో ప్రతి ఒక్కరిని కోటీశ్వరు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మన సార్ 4 years కష్టపడి నెక్స్ట్ మనీ యాప్ లాంచ్ చేయడం జరిగింది. సో 2017 జనవరి 1వ తారీఖున ఇప్పటికి కరెక్ట్ గా మీరు ఆలోచించుకోవచ్చు, 3 years కంప్లీట్ చేసుకొని 4th year లోకి అడుగు పెట్టింది మన కంపెనీ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యాప్ లాంచ్ చేసి కరెక్ట్ గా 3 years దాటింది. సో మీ అందరూ కూడా ఆలోచించండి, మన అందరం కూడా స్టార్టింగ్ లో ఉన్నాం. సో మీరు అందరూ గుర్తు పెట్టుకోండి, నెక్స్ట్ మనీ యాప్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో రాబోయే రోజుల్లో లక్షాధికారులు కోటీశ్వరులు అవుతారు. సో కామన్ మ్యాన్, సో ఒక విషయం గుర్తు పెట్టుకోండి, కామన్ మ్యాన్ కూడా కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ సెల్లింగ్ అన్న చాలా మంది అందరూ ఆల్మోస్ట్ ఆల్ మన నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్ కానీ బయట ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్న రోజులు చెప్పాలంటే ఇవన్నీ ఎందుకు. సో నెట్వర్క్ అనేది చాలా 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 ఏమంటారంటే బాధాకరంగా ఉంది. కానీ ఆ టైంలోనే మన నెక్స్ట్ మనీ కూడా అదృష్టం డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్టర్ చేయబడింది. సో ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి, మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఏ బిజినెస్ చేస్తున్నా ఆ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉందా లేదా. నేను ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మన టీమ్ మెంబర్స్ అందరికీ కూడా చెప్పే విషయం, మీరు ఏ కంపెనీ అయినా చేయండి, ఆ కంపెనీ నెక్స్ట్ మనీ లాగా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉందా లేదా చెక్ చేసుకొని చేయండి. సో మన కంపెనీ కూడా రిజిస్టర్ చేయబడింది. మీ అందరూ కూడా గర్వంగా చెప్పొచ్చు మన ఎండి సార్ గురించి. ఎందుకంటే సిఎండి సార్ గురించి మీరు తెలుసుకోవాలంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మీరు టైప్ చేయగలిగితే మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్. సో మేమందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సార్, మీరు ఇంత మంచి యాప్ ని మా కోసం లాంచ్ చేసి భారతదేశ ప్రజలకు ఇచ్చినందుకు మా అందరి తరఫున, అట్ ది సేమ్ టైం మా సౌత్ ఇండియా తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ మనీ యాప్ లీగాలిటీస్ లోకి వచ్చేసరికి మేనేజ్మెంట్ ప్రొఫైల్ సిఎండి గారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు అయితే ఎండి గారు, అంటే మన కంపెనీకి బ్యాక్ బోన్ గా ఉండి నడిపిస్తున్నారు. సో ఏ కంపెనీ అయినా చూడండి, ఒక సిఎండి గాని ఎండి గాని ఇద్దరు ఒకళ్ళే ఉంటారు. మీరు కావాలంటే గమనించండి, ఏ కంపెనీ అయినా చెక్ చేసుకోండి. కానీ మన కంపెనీ ఏదైతే ఉందో మేము చెప్తున్నాం గర్వంగా, మా ఎండి గారు షప్నా ప్రవీణ మేడం గారు, అలాగే సిఎండి గారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, వీళ్ళిద్దరు కూడా మంచి నాలెడ్జ్ తో కంపెనీని రాబోయే రోజుల్లో
ఒక ఏమంటారంటే తారా స్థాయికి తీసుకువెళ్ళబోతున్నారు. సో మీరు చూసుకోవచ్చు మేడం గారికి కూడా డిజిటల్ ఉమెన్ అవార్డు 2017, అట్ ది సేమ్ టైం డిజిటల్ ఉమెన్ అవార్డు 2018 రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీరు చూసుకోవచ్చు అభిషేక్ కుమార్ బర్మన్ గారికి అయితే ఇప్పటి వరకు 35+ నేషనల్ అవార్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డు రావడం జరిగింది. వాటిలో బ్యాంకాక్ అవార్డు, దుబాయ్ అవార్డు, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు అండ్ అప్రిషియేటెడ్ బై పేటిఎం క్విక్ఫిల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మీరు చూస్తున్నారు చాలా అవార్డ్స్ డిస్ప్లేలో కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మనీ యాప్ లీగాలిటీస్, మీరు అందరూ కూడా ఏ కంపెనీకి వెళ్ళాలన్న ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే మీ కంపెనీ లీగలా కాదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, మన కంపెనీ ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్టర్ చేయబడింది. అట్ ది సేమ్ టైం మన కంపెనీకి ఉన్న సర్టిఫికేట్స్ కూడా మీరు చూడొచ్చు, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, జిఎస్టీ సర్టిఫికేట్, అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం రిజిస్టర్ చేయబడింది. అట్ ది సేమ్ టైం ఎంఎస్ఎం లో కూడా సర్టిఫికేట్ ఉంది, అలెక్సా ర్యాంకింగ్ లో కూడా ఉంది, స్టార్ట్అప్ ర్యాంకింగ్, సెంట్రల్ రిజిస్టర్ సర్టిఫికేట్, అలాగే ఇండియన్ 5000 బెస్ట్ అవార్డ్స్ లో కూడా మన కంపెనీ ఉండడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఉంది, అలాగే బెస్ట్ ర్యాంకింగ్ ఫ్రమ్ స్కామ్ అడ్వైజర్. మీరు అందరూ కూడా గమనించండి, మన కంపెనీ ఎప్పుడు అయినా సరే ఫుల్లీ ప్రొటెక్టెడ్. ఎందుకంటే మన ప్లాన్ వేరే వాళ్ళు ఎవరు కాపీ కొట్టకుండా మన కంపెనీ ఫుల్లీ ప్రొటెక్టెడ్ లో ఉంది. ఎందుకంటే డిఎంసీఏ ప్రొటెక్టెడ్ అంటే మీరు ఒకసారి గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు భారతదేశంలో మన కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత నుంచి 2020 వరకు 40 లక్షల మంది యూజర్స్ కలిగిన ఏకైక సర్వీస్ మొబైల్ యాప్ మన నెక్స్ట్ మనీ. సో ఫ్రెండ్స్ అలాగే మీరు చూసుకోవచ్చు, నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అల్టిమేట్ సంపాదన. ప్రపంచం మారుతుంది కాబట్టి మీరు మారండి. సో ఫ్రెండ్స్ గమనించండి, ప్రపంచం మారుతుంది అంటే మనకు ఒకప్పుడు ఫోన్ అంటే చిన్న ఫోనే ఉండేది, కానీ ఈ రోజు టచ్ ఫోన్ లో కూడా 6G, 7G, 8G కూడా రాబోతుంది. సో ఫ్రెండ్స్ మనం ఎప్పటిలాగా చిన్న ఫోన్ పట్టుకునే ఉంటే అలాగా ప్రపంచం మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది, చేంజెస్ ఇన్ లైఫ్, ఫెయిల్యూర్ ఇన్ లైఫ్ అన్న పార్ట్ ఆఫ్ లైఫ్. సో మీరు చూసుకోవచ్చు, స్టార్టింగ్ లో హంటింగ్ ఏజ్ లో ఉండేది, తర్వాత అగ్రికల్చర్ ఏజ్, అలాగే ఇండస్ట్రియల్ ఏజ్, ఇప్పుడున్న శకం ఏంటంటే డిజిటల్ ఏజ్. సో మనందరం కూడా హ్యాపీగా ఉండాలి నెక్స్ట్ మనీలో, ఎందుకంటే మన ప్లాట్ఫామ్ కూడా డిజిటల్ ఇండియా ప్లాట్ఫామ్. అట్ ది సేమ్ టైం మీరు చూడండి, బజాజ్ చేతక్ ఒకప్పుడు బజాజ్ చేతక్ అంటే నెంబర్ 1, కానీ ఈ రోజు ఎవరి చేతిలో అయినా ఉందా? సో ఈ రోజు చూడండి, ఆలోచించండి. అలాగే అంబాసిడర్ కార్, ఇదివరకు ప్రధానమంత్రులు ఏమంటారు సీఎంస్ కూడా అంబాసిడర్ కార్ లోనే తిరిగేవాళ్ళు, కానీ ఈ రోజు ఎవరన్నా అంబాసిడర్ లో తిరుగుతున్నారా? సో ఫ్రెండ్స్ అలాగే ఇదివరకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో డయానారా టీవీస్ ఉండేవి. సో ఆ ఊర్లో గొప్ప వాళ్ళని తెలియాలంటే వాళ్ళ ఇంట్లో డయానారా టీవీ ఉండాలి, కానీ ఈ రోజు ఎవరింట్లో అయినా ఉందని చూడండి. అట్ సేమ్ టైం నోకియా ఫోన్. సో మీరు అందరూ ఆలోచించండి, వీళ్ళందరూ అప్డేట్ అవ్వలేదు కాబట్టి ఇంకా వాళ్ళు అదే స్థాయిలో ఉన్నారు. కానీ ప్రపంచం మారుతుంది, మీరు కూడా మారండి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే మనం తినే తిండి దగ్గర నుంచి, కట్టుకునే బట్ట దగ్గర నుంచి, ప్రతి వస్తువులు అంటే మనం తింటున్న ఫుడ్ లైఫ్ స్టైల్, ఇదివరకు అడవుల్లో తిన్నారని చెప్పి ఇంకా అడవుల్లో ఉండి తినలేం కదా, ఈ రోజు మనం సిటీ లైఫ్ అనేది అలవాటు అయింది. సో ఫ్రెండ్స్ గమనించండి, గడప గడపకి రాబోయే రోజుల్లో నెక్స్ట్ మనీని తీసుకురావడమే దీని ఉద్దేశం. సో ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఏజ్ డిజిటల్ ఏజ్, మీ అందరూ కూడా 5G టెక్నాలజీ వాడుతున్నారు, 6G కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో ఫ్రెండ్స్ మన అందరం కూడా డెవలప్ అవ్వాలి. సో ఈ డెవలప్మెంట్ కి రావాలి అంటే ఏం చేయాలి? సో ఫ్రెండ్స్ మీరు గమనించండి, ఇక్కడ మనం చెప్పబోతుంది ఏంటంటే మీ అందరూ కొత్తగా ఎవరైతే వచ్చారో మిమ్మల్ని రిఫర్ చేసిన పర్సన్ అడగండి. నెక్స్ట్ మనీ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది, సైన్ అప్ లోకి వెళ్ళండి. ఆ ఆప్షన్స్ లో మీకు 6 పాయింట్స్ ఉంటుంది. సో ఈ 6 పాయింట్స్ మీరు క్లియర్ గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఆ 6 పాయింట్స్ గురించి మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్, మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ కరెక్ట్ గా వస్తుంది. మీరు వాళ్ళ రిఫరల్ కోడ్ ఎంటర్ చేయగానే చెక్కనే మీరు బటన్ నొక్కగానే మీకు వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విషయం క్లియర్ గా గమనించండి, చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే రిఫరల్ నేమ్ మీరు వాళ్ళది కాకుండా వేరే వాళ్ళది ఎవరిదైనా కొడితే ఖచ్చితంగా మీ లాగిన్ వేరే వాళ్ళ దగ్గర పడుతుంది. ఒక్కసారి మీరు అమౌంట్ కానీ లేకపోతే లాగిన్ అయిపోతే మనం చేయడానికి ఏమో ఉండదు ఫ్రెండ్స్. దయచేసి లాగిన్ చేసేటప్పుడు 1కి 2 సార్లు వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ చెక్ చేసుకొని సైన్ అప్ చేసుకోండి. అలాగే మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ ఫోన్ నెంబర్, ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అట్ ది సేమ్ టైం క్రియేట్ యువర్ యూజర్ నేమ్. మీరు మంచి యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ ఇంటి పేరు కానీ లేకపోతే మీ ఏమంటారు మీకు నచ్చిన పేరు చిన్న షార్ట్ గా పెట్టుకోండి. చాలా మంది చేస్తున్నారు మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ ఏంటో ఒకసారి చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు వీర వెంకట శివ సత్యనారాయణ రాజు అనుకుందాం. సో అంత పేరు పెట్టుకుంటే చాలా మంది రిఫరల్ నేమ్ కష్టంగా ఉంటుంది. దాన్ని షార్ట్ కట్ లో వివివి రాజు అని పెట్టుకోండి. సో అలాగా అంటే చెక్ చేసుకోవచ్చు, యూజర్ నేమ్ అనేది మీకు ఆప్షన్స్ ఉంటుంది. సో 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీరు చెక్ చేసుకున్న తర్వాత ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ ఆన్ పాన్ కార్డ్. మీ పాన్ కార్డ్ మీద మీ పేరు ఏదైతే ఉందో క్లియర్ గా ఆ 5th పాయింట్ లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ దయచేసి గమనించండి, పాన్ కార్డు ఉన్న వాళ్ళకి
దయచేసి వినండి. అట్ ది సేమ్ టైం పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ next@1234 అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మిక్సింగ్ అయ్యి ఇవ్వాలి. మీకు ఎలా కుదిరితే అలా ఇవ్వండి. ఇచ్చిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది. మీరు సైన్ అప్ ప్రాసెస్ పూర్తవుతుంది. సో మీరు మా కంపెనీలోకి వెల్కమ్ వచ్చినట్టు. సో మీరు వచ్చిన వెంటనే మీకు ఒక 50 రివార్డ్ పాయింట్స్ అనేది ఫ్రీగా ఇస్తారు కంపెనీ వాళ్ళు. అట్ ది సేమ్ టైం మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకు కూడా 50 రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, డైరెక్ట్ సెల్లింగ్ లో వస్తువులు కొనడం అమ్మటం అనేది పాత పద్ధతి. సో ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో టెక్నాలజీని యూజ్ చేస్తూ రిఫర్ చేయడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సక్సెస్ఫుల్ ఫార్ములా. సో దయచేసి గమనించండి, ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నాలజీని ఉపయోగించమని మా నెక్స్ట్ మనీ టీం తరఫున మీకు అందరికీ చెప్తున్నాం. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్ గమనించండి, ప్రైమ్ మెంబర్షిప్. సో దయచేసి వినండి, చాలా మంది ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు కానీ అబ్బా ప్రైమ్ మెంబర్షిప్ అనగానే చాలా మంది గుండెలు జారిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మనం చెప్పే దాంట్లో అసలు ఎంత వాల్యూ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, అమెజాన్ ప్రైమ్ అనే ఒక కంపెనీ ఉంది. మీరు అందరు కూడా గమనించండి, ఇక్కడ అమెజాన్ ప్రైమ్ కానీ లేకపోతే పేటిఎం కానీ యూట్యూబ్ కానీ లేకపోతే హాట్ స్టార్ కానీ స్విగ్గీ కానీ ఇవన్నీ కూడా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త సినిమాలు చూడాలంటే అమెజాన్ ప్రైమ్ లో సంవత్సరానికి 1000 రూపాయలు పే చేయాలి. అట్ ది సేమ్ టైం మీరు ఐపీఎల్ మ్యాచ్లు చూడాలంటే హాట్ స్టార్ లో సంవత్సరానికి ఒక 500 ఎంతో పే చేయాలి. అలాగే మీరు హ్యాపీ ఇంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేయాలి అంటే స్విగ్గీలో మీరు ప్రైమ్ తీసుకోవాలి. అంతెందుకండి, మీరు రోజు చదువుతున్న పేపర్, చాలా మంది పెద్దవాళ్ళు పొద్దున్నే లేస్తే ఖచ్చితంగా పేపర్ చదివే మంచి అలవాటు అనేది అందరికీ ఉంది. సో దయచేసి అందరూ గమనించండి, మీ అందరూ కూడా పాత రోజుల నుంచే ప్రైమ్ చేస్తున్నారు. కాకపోతే ఆ ప్రైమ్ అనే పదాన్ని మనం తెలుగులో చూసుకుంటే చందా అంటాం. అంటే ప్రతి నెల పేపర్ కి ఎలాగైతే చందా కడతామో మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో టెక్నాలజీ వాడుకోవాలంటే ప్రతి దానికి చందా కట్టాలి. అయితే వీళ్ళల్లో ఎవరైనా మనకి డబ్బులు ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించే మాట్లాడుకుందాం. మీరు పేపర్ వేయించుకుంటూ మీ పక్కన వాళ్ళకి పేపర్ రిఫర్ చేస్తే మీకు కమిషన్ ఏమన్నా వస్తుందా? గమనించండి ఫ్రెండ్స్, నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి. మీరు పేపర్ వేయించుకుంటూ న్యూస్ పేపర్ మీ పక్కింటిలో వాళ్ళకి అవతల ఇంట్లో వాళ్ళకి ఒక 10 మందికి మీరు చెప్పారు. చెప్పడం వల్ల మీకు ₹1 వస్తుందా? రాదు. అవునా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మిమ్మల్ని జస్ట్ కస్టమర్ లాగే ట్రీట్ చేస్తారు. కానీ మీ అందరికీ సంతోషమైన శుభవార్త ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా వ్యాపారస్తులుగా మార్చే కంపెనీ నెక్స్ట్ మనీ మీకు ఇక్కడ వ్యాపార అవకాశం అనేది ఇస్తుంది. దీనికి మీరు చేయాల్సిన పని కేవలం ₹1500. మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం కేవలం ₹1500 ద్వారా వస్తుంది. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా గమనించండి, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ. సో నేను మీకు ఇందాక చెప్పాను, పేపర్ కి అయితే నెల కట్టాలి, అమెజాన్ కి అయితే సంవత్సరానికి కట్టాలి, అదే హాట్ స్టార్ కి వీళ్ళకైతే 6 నెలలకు ఒకసారి కట్టాలి. కానీ నెక్స్ట్ మనీకి మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ, జీవితానికి ఒక్కసారి మాత్రమే. మీరు పే చేసేది కూడా ₹1500 మాత్రమే. సో ఆ ₹1500 కి మీకు గవర్నమెంట్ పరంగా ట్యాక్స్ చూసుకుంటే ఇప్పుడు డిజిటల్ ప్రకారం చూసుకుంటే 18% ఉంది. సో ఫ్రెండ్స్ ₹270 మనం జిఎస్టీ కట్టాలి. సో టోటల్ గా ₹1770 పే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ మీరు అందరూ గమనించండి, మీరు కట్టే డబ్బులు, మీరు పే చేసే ప్రైమ్ మెంబర్షిప్ ఎవరికి పే చేస్తున్నారు అంటే కంపెనీకి కూడా పే చేయట్లేదు. మీరు అందరూ కూడా గమనించాలి, మీరు పే చేసేది లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్. అంటే మీకు జీవితాంతం నెక్స్ట్ మనీని వాడుకునే అవకాశం. మీరు నెక్స్ట్ మనీలో ఏది వాడుకున్నా మీకు గ్యారంటీ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజు ఎవరైతే కొత్తగా వస్తున్నారో దయచేసి గమనించాల్సిన విషయం. అలాగే మీ అందరికి ఒక అద్భుతమైన వార్త ఏంటంటే మీ అందరికి కూడా కంపెనీ ఇచ్చే బంపర్ ఆఫర్ 1550 రివార్డ్ పాయింట్స్ అనేది ఫ్రీగా ఇస్తుంది. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. అయితే చాలా మంది చెప్తున్నారు, కొంతమంది దయచేసి గమనించండి, మీరు అందరు కూడా ప్రోగ్రామ్ కి వస్తే మేము ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాం. ఆ 1550 రివార్డ్ పాయింట్స్ ని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలి దాని గురించి కూడా నెక్స్ట్ స్లైడ్ లో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దయచేసి అందరూ కూడా గమనించండి, ఈ రివార్డ్ పాయింట్స్ ని ఒకేసారి వాడుకోవడానికి కుదరదు. సో దయచేసి గమనించండి. అట్ ది సేమ్ టైం చాలా మంది చెప్పేది ఏంటంటే ఆ 1550 రివార్డ్ పాయింట్స్ తో రీఛార్జ్ చేసుకోవాలని చెప్తున్నారు. అది కాదండి, ఆ రివార్డ్ పాయింట్స్ ని మనం ఎప్పుడు ఎలా వాడుకోవాలనేది క్లియర్ గా మీకు చెప్పబోతున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధతో వినండి. మీరందరితో కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వెంటనే మీరందరూ కూడా మీ ఆధార్ పాన్ అప్డేట్ ప్లస్ ₹1770 మీరు పే చేసిన తర్వాత, సో ఫ్రెండ్స్ గమనించండి, దయచేసి ఇది మా రిక్వెస్ట్ కూడా, మీరందరూ కూడా ₹1770 తప్ప ₹1 కూడా ఎవరికి ఎక్స్ట్రా ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఇది కంపెనీ రూల్స్ కు విరుద్ధం. సో దయచేసి ₹1770 మాత్రమే ఇవ్వండి. అది కూడా మీ కార్డు ద్వారా మీరే
ప్రైమ్ మెంబర్షిప్ చేసుకునేలాగా ట్రై చేయండి. మీ లీడర్స్ ని అడగండి, వాళ్ళు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎప్పుడైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో మీ అందరికి 170 సర్వీసులు పైనే ఎక్కువ వాడుకునే అవకాశాలు మన నెక్స్ట్ మనీ అందిస్తుంది. వాటిల్లో మీరు చూసుకోవచ్చు, ప్రతి దానికి గ్యారంటీ క్యాష్ బ్యాక్ అందిస్తుంది మన నెక్స్ట్ మనీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఆఫర్స్ అండ్ టైప్స్ లో మీకు అమెజాన్ అనే యాప్ ఉంటుంది. అమెజాన్ దగ్గర నుంచి రీఛార్జ్ షాపింగ్ పోర్టల్ మొత్తం కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ అన్నిటి మీద కూడా మీకు గ్యారంటీగా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మీరు అందరూ కూడా ఒకసారి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. ప్రతి దాని మీద మీకు ఎంతెంత అమౌంట్ వస్తుందో వాటి గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రీఛార్జెస్ అంటే ఫోన్ రీఛార్జ్లు లేకపోతే డిటిహెచ్ రీఛార్జ్లు చేస్తే మీకు 1% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు అందరూ కూడా గమనించండి, బుకింగ్ సెక్షన్ అని ఉంటుంది. మీరు ఇక్కడ బస్ బుకింగ్ కానీ ఫ్లైట్ బుకింగ్ కానీ ఏది చేసినా సరే మీకు 2% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు 3% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే మీరు చూసుకోవచ్చు, మనకి షాపింగ్ అనే ఒక పోర్టల్ ఉంది ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా గమనించాలి, ఇది నెక్స్ట్ కామర్స్ కింద మార్చడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ షాపీ అని ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది కూడా. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నెక్స్ట్ షాపీ అనేది మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సేమ్ యూజర్ తో మీరు లాగిన్ అవ్వచ్చు. సో మన కంపెనీ కొత్తగా కొన్ని రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. దాని గురించి మీకు ఫస్ట్ గా లాస్ట్ లో చెప్తారు ఇంకా క్లియర్ గా వాటి గురించి. అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైతే నెక్స్ట్ కామర్స్ లో మీరు ఏదైతే పర్చేస్ చేస్తున్నారో ప్రతి ప్రోడక్ట్ మీద మీరు 1% to 70% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు 20% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్ ది సేమ్ టైం డిస్కౌంట్ పాయింట్స్ కూడా మీకు వస్తుంది. అట్ ది సేమ్ టైం మీ అందరూ కూడా గమనించవచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ మీద 1550 రివార్డ్ పాయింట్స్ వాడుకునే అవకాశం కూడా నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. కొన్ని ప్రోడక్ట్స్ అంటే ఒక 4-5 ప్రోడక్ట్స్ వాటి గురించి కూడా మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు అందరూ కూడా గమనించవచ్చు, మన దాంట్లో బిల్ సెక్షన్స్ అని ఉంటుంది. సో బిల్ సెక్షన్స్ లో మాత్రమే మీరు ఈ గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి. మీరు అందరూ కూడా కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు ఏది పే చేసినా సరే మీకు రివార్డ్ పాయింట్స్ వాడుకోవడానికి కూడా కుదరదు. మీకు ఏమొస్తుంది అయితే మీ అందరికీ కూడా డిస్కౌంట్ పాయింట్స్ వస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ రివార్డ్ పాయింట్స్ అంటారండి. సో దయచేసి గమనించండి, 100 రూపాయలు మీరు కరెంట్ బిల్లు పే చేస్తే మీకు 25 డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, 25 డిస్కౌంట్ పాయింట్స్ అంటే 25 రివార్డ్ పాయింట్స్ లెక్క. మీకు ఎప్పుడైతే రివార్డ్ పాయింట్స్ అయిపోతుందో ఆటోమేటిక్ గా డిస్కౌంట్ పాయింట్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఏ ఇతర యాప్ల్లో కూడా గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది ఉండదు. దయచేసి గమనించండి, ఎందుకంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే మీకు ఏ కంపెనీ కూడా గ్యారంటీగా ఇస్తామని ఎక్కడా ఇవ్వలేదు. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని ఫ్రీగా యూజ్ చేసుకోమంటున్నారు తప్ప మీకు రైట్ కూడా ఉండదు. దేని మీద మీరు గ్యారంటీ అడగడానికి రైట్ అనేది కూడా ఉండదు. కానీ నెక్స్ట్ మనీలో మీకు రైట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది మన కంపెనీ ఇస్తుంది. మీరందరూ గమనించండి, 1770 రూపాయలతో మీరు ఖచ్చితంగా ఒక 1 year పాటు నెక్స్ట్ మనీలో సర్వీసులు వాడుకుంటూ ఉంటే అక్షరాల మీరు పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో 10 times వరకు మీకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్తా. మీరు పోస్ట్ ఆఫీస్ లో 1770 రూపాయలు దాచిపెట్టి 1 సంవత్సరం తర్వాత చూస్తే ఎంత పెరుగుతుందో ఆలోచించుకోండి. కానీ మీరు నెక్స్ట్ మనీలోకి వచ్చి అదే 1770 రూపాయలతో సర్వీసులన్నీ వాడుకుంటే మీ ఇన్కమ్ ఎంత ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా క్లియర్ గా అర్థం చేసుకోండి. సో ఈ వాస్తవాలను గ్రహించండి. సో మీ అందరూ కూడా 1770 రూపాయలతో మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం ఈ రోజు మీ ఫ్రెండ్ ద్వారా, ఈ రోజు మీ ఏమంటారు ఒక మనిషి ద్వారా మీ దగ్గరికి దేవుడు అనే వాళ్ళు పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే గమనించాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ మనీ సక్సెస్ మంత్ర. సో ఎప్పటి వరకు సర్వీసులు వాడుకుంటేనే సంవత్సరానికి 10 times వస్తుందని చెప్పా. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న అదృష్టం, నెక్స్ట్ మనీలో ఉన్న సక్సెస్ మంత్ర, నెక్స్ట్ మనీలో ఉన్న ప్రోగ్రామ్ అల్టిమేట్, నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒక రిఫరల్ ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇందాకే చెప్పాను, నెక్స్ట్ మనీలో 9 రకాల ఇన్కమ్స్ అనేది తీసుకోవచ్చు. వాటి గురించి మీకు 10 minutes లో క్లియర్ గా చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ ఫస్ట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దయచేసి అందరికి నేను చేతులు జోడించి చెప్తున్నా. ఎందుకంటే మీరు తీసుకొచ్చే ఈ 5 members ఎవరైతే ఉంటారో మీరు డైరెక్ట్ గా ఎంత మందినైనా రిఫర్ చేయండి. మీరు డైరెక్ట్ ఎంత మందినైనా రిఫర్ చేసుకోండి. ప్రతి ఒక్క ఐడి మీద మీకు 300 రూపీస్ వస్తుంది. అంటే మీ ద్వారా ఎంత మంది డైరెక్ట్ గా రిఫరల్స్ చేసినా సరే ప్రతి ఒక్క ఐడి మీద మీకు 300 రూపీస్ వస్తుంది. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎంతమంది నేను చేసుకోవచ్చు, కానీ మినిమం 5 members అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. సో మన కంపెనీలో మీరు ఎవరైతే ఒక మంచి గోల్ పెట్టుకొని వస్తున్నారో మీరు తీసుకొచ్చే 5గురు ఎలా ఉండాలి అంటే ఒక బిజినెస్ పర్సన్ అయి ఉండాలి, ఒక స్టూడెంట్ అయి ఉండాలి, ఒక జాబ్ చేసే వ్యక్తి అయి ఉండాలి, ఒక హౌస్ వైఫ్ అయి ఉండాలి,
చాలా మంది ఉంటారు. మీరందరూ గమనించండి, రిటైర్డ్ పీపుల్స్ వాళ్ళేం చేస్తారులే అని చాలా మంది అనుకుంటారు. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న పవర్ ఆల్రెడీ చూపించడం జరిగింది. దానికి విషయం కూడా మీ క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ గమనించండి, ప్రతి ఒక్కరిని ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. ఒక ఇంట్లో కూర్చొని ఒక ఆమె ఏం చేస్తుంది, వంట చేసామా అనుకుంటారు. కానీ ఈ రోజు విజయవాడలో ఒక తులసి మేడం దగ్గర నుంచి, ఒక అరుంధతి మేడం దగ్గర నుంచి, ఒక లక్ష్మి మేడం దగ్గర నుంచి అందరూ కూడా ఈ రోజు నెక్స్ట్ మనీ రెవల్యూషన్ లో పాల్గొన్నారు. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మీరు అందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. సో ప్రతి ఒక్కరికి నెక్స్ట్ మనీ బిజినెస్ ని పరిచయం చేయండి. దయచేసి ఎవరు సిగ్గుపడద్దు. నెక్స్ట్ మనీ గురించి గర్వంగా చెప్పండి. ఏమనుకున్నా పర్లేదు, దయచేసి గమనించండి. సో మీరు ఎప్పుడైతే 5 పీపుల్స్ ని, మీ సక్సెస్ పీపుల్స్ ని తీసుకొస్తారో మీరు సిస్టమ్ ఫాలో అయినట్టే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిస్టమ్ ఫాలో అవ్వండి, విజేతలు అవ్వండి. అలాగే నెక్స్ట్ మనీలో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్, షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ లో భారతదేశంలో 178 కోట్లు సంపాదించుకునే ప్రోగ్రామ్ లో మీరు అందరూ ఉన్నారు. దయచేసి గమనించండి. చాలా మంది చెప్పే విషయం, సార్ జోక్ చేయమాకండి సార్, 1770 రూపాయలు పెడితే 178 కోట్లు ఎలా వస్తాయి సార్? వస్తాయి సార్. దయచేసి ఈ విషయాన్ని క్లియర్ గా వినండి. దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఇంకా క్లియర్ గా వినండి. మీ లీడర్స్ ని అడగండి ఎవరైతే పరిచయం చేశారో. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ లెవెల్లో ఒక 5 పరిచయం చేసినప్పుడు ఆ 5 ద్వారా మీకు 300 రూపీస్ వస్తే మీ ఇన్కమ్ 1500 రూపీస్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది రిఫరల్ ప్రోగ్రామ్. నేను మీకు స్టార్టింగ్ లోనే ఒక మాట చెప్పా, మీరు పేపర్స్ అంతా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, చుట్టాలకి చెప్తే దాని వల్ల ఉపయోగం ఏమి ఉండదండి. కానీ నెక్స్ట్ మనీ గురించి 10 మంది 5 చెప్పండి. ఆ 5 కూడా మీరు చెప్పే విషయం ఏంటంటే, మీరు కూడా నాలాగే ఒక 5 చెప్పండి. అంటే ఇక్కడ మంచి ప్రోగ్రామ్ ని మనం ఎవరికైనా సరే క్లియర్ గా చెప్పచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యత నెరవేర్చినప్పుడు, మీరు సిస్టమ్ ఫాలో అయినప్పుడు అక్షరాల 178 కోట్లు సంపాదించవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అంటే ఇది చూడడానికి చాలా మంది జోక్ గా ఉంటుంది. అరే ఎంతమంది చెప్పినా ఎంతమంది వస్తారు, ఎంతమంది ఉంటారు సార్? ఎవ్వరు వచ్చినా రాకపోయినా మీరెవరైతే ఉంటారో నెక్స్ట్ మనీలో కంటిన్యూ అయ్యి సిస్టమ్ ప్రకారం చేస్తే మీ ఇన్కమ్ ఎలా ఉండబోతుందో చూడండి. మీకు సెకండ్ లెవెల్లో 25 నెంబర్స్ వచ్చినప్పుడు మీ ఇన్కమ్ 750 రూపీస్ అవుతుంది. ఇలాగా ప్రతి లెవెల్లో మీకు సిస్టమ్ ప్రకారం 5 నెంబర్స్ చేసుకుంటూ వెళ్తుంటే, మీకు థర్డ్ లెవెల్లో మీరు ఆ 25 నెంబర్స్ ఇంకో 5 నెంబర్స్ కి చెప్తే 125 మంది వస్తారు. మీకు థర్డ్ లెవెల్లో మీరు చూసుకోవచ్చు, మీకు 45 రూపీస్ చొప్పున 5625 వస్తుంది. సో ఫ్రెండ్స్ గమనించండి, ఈ కంపెనీలో ఉన్న అద్భుతం, రిఫరల్ సిస్టమ్ లో ఉన్న అద్భుతం, మీరు ఏ కంపెనీలైనా చూసుకోండి. నెక్స్ట్ కంపెనీ ఒకవైపు, మిగతా కంపెనీలన్నీ కూడా ఒకవైపు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మీరు ఏ కంపెనీలో అయినా సరే మీకు లెవెల్ పెరిగే కొద్దీ మీ ఇన్కమ్ తగ్గిపోతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ మనీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీకు లెవెల్ పెరిగే కొద్దీ మీకు ఇన్కమ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రతి లెవెల్లో మీకు 1% పెరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ లెవెల్ వైజ్ గా మీకు 10th లెవెల్ వచ్చేసరికి మీ ఇన్కమ్ 150 రూపాయలు ఉంటుంది. అంటే మీ టీం అలాగే గ్రాడ్యువల్ గా 5 మెంబర్స్ అంటే పెరుగుతూ వెళ్తే 10th లెవెల్ కి వచ్చేసరికి మీ ఇన్కమ్ అక్షరాల 178 కోట్లు. కావాలంటే ఈ లెక్క కావాలంటే చెక్ చేసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇంట్లో ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా పేపర్ మీద చెక్ చేసుకోండి. అసలు వస్తుందా రాదా? వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే స్టార్టింగ్ లో మేము అలా లెక్కలేసుకున్న వాళ్ళమే. సో ఫ్రెండ్స్ గమనించండి, ఎవరైతే 5 టీం సభ్యులతో, అంటే ఆ 5 ఎలా ఉండాలంటే, చూసిరారా బాబు ప్లీజ్, అక్కడ ఏముందో చూసిరా అంటే కాల్చుకొని వచ్చేటట్టు ఉండాలి. సో ఫ్రెండ్స్ అందరూ కూడా అలాంటి వాళ్ళని, చాకులు లాంటి వాళ్ళని ఎంచుకోండి. మీరు తీసుకునే ఒక డెసిషన్ తో అవతల వైపు వాళ్ళ జీవితం మారాలి, మీ జీవితం కూడా మారిపోవాలి. సో ఫ్రెండ్స్ అలాంటి 5 టీం సభ్యుల్ని మీరు తీసుకోండి. సో ఫ్రెండ్స్ అలాగే గమనించండి, ఇక్కడ విషయం ఏంటంటే, 10 నెలల్లో మీరు ఖచ్చితంగా ఈ 5 ఫార్ములా పాటిస్తే అక్షరాల 178 కోట్లు సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, 100% సక్సెస్ అయితే మీకు 178 కోట్లు వస్తుంది. లేదు, చాలా మంది చెప్పే విషయం, సార్ 5 ట్రై చేశాను సార్, ఎంత ట్రై చేస్తున్నా సరే ఒకళ్ళో ఇద్దరు పని చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ అలా చూసుకున్న నెక్స్ట్ మనీలో అంటే మీరు ఒక 10% సక్సెస్ అయినా మీకు 17.8 కోట్లు సంపాదించుకోవచ్చు. ఇంకొక విషయం, చాలా మంది అడిగే క్వశ్చన్ అది, సార్ అది కాదు సార్, ఇంకా ఏమన్నా ఉందా? ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు 99% ఫెయిల్ అయ్యారు అంటే ఇది నెక్స్ట్ మనీలో ఉన్న అద్భుతం మాత్రమే. దయచేసి అందరూ కూడా గమనించండి. ఎందుకంటే 99% నెక్స్ట్ మనీలోకి వచ్చి మీరు ఫెయిల్ అయినా మీరు అక్షరాల 1,78,00,000 సంపాదించుకో, అంటే రమారమిగా 2 కోట్లు. ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, 1,770 రూపాయలు పెట్టుబడితో మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయండి బయట. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా వినండి. 1,770 రూపాయలతో బయటికి వెళ్ళి ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయండి. ఒకవేళ
ఒకవేళ మీరు 100% 99% నష్టపోతే మీకు ఎంత డబ్బులు వస్తుంది. కానీ నెక్స్ట్ మనీలో అదే 1770 రూపాయలతో మీరు వచ్చి 99% నష్టపోయినా సరే మీకు 2 కోట్ల వరకు సంపాదించే అవకాశం. ఒక జాబ్ చేస్తూ 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు ఆలోచించండి. కానీ నెక్స్ట్ మనీలో ఉన్న ఏమంటారంటే రిఫరల్ ప్రోగ్రామ్ ఎవరైతే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతారో వాళ్ళు ఒకవేళ 99% ఫెయిల్ అయినా 2 కోట్లు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే చాలా మంది అడిగే క్వశ్చన్, సార్ 99.999% అంటే ఇంకా మాకు ఛాన్సే లేదు సార్ అన్నా సరే నెక్స్ట్ మనీలో మీరు అక్షరాల అలా చూసుకున్నా సరే మీకు ఒక ఏమంటారంటే 8 to 17 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. మా దాంట్లో ఇన్కమ్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను ఈ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు అనుకునేవాడిని 8.9 లక్షల 1770 రూపాయలతో. సో ఫ్రెండ్స్ నేను కూడా ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫిగర్ ని నేను దాటడం జరిగింది. సో చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ మనీకి, అలాగే నన్ను తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా. సో ఎవరైతే మంచి డ్రీమ్ పెట్టుకొని వస్తారో సక్సెస్ ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ ఇన్కమ్స్ అనేవాళ్ళు ఎవరైతే నేను తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇన్కమ్ తీసుకోవడానికి అర్హులే. అట్ ది సేమ్ టైం మీరందరూ కూడా గమనించండి, దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి. మనం షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ లో మీ వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో వాట్ నాట్ ఎవ్రీథింగ్ మీకు ఏ విధంగా పాంప్లెట్లు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలనేది మీ కాన్సెప్ట్. సో ఇప్పుడు కొంచెం కరోనా టైం కాబట్టి మా సార్ కొంచెం ఆగమని చెప్తున్నారు అందరినీ, దయచేసి డిజిటల్ లోనే అందరూ ప్రమోట్ చేయండి. ఒక్కసారి టీకా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనీ రెవల్యూషన్ ఏంటో మీరు అందరూ చూద్దరు కానీ రాబోయే రోజుల్లో. అట్ ది సేమ్ టైం గమనించండి, ఇక్కడ సిల్వర్ స్టార్ మీరు అందరూ కూడా ఫస్ట్ 5 మెంబర్స్ కి డైరెక్ట్ గా 5 మెంబర్స్ చేసి 5 మెంబర్స్ కింద 9 లెవెల్ అంటే 10 లెవెల్స్ కంప్లీట్ చేస్తే మిమ్మల్ని సిల్వర్ స్టార్ అంటారు. సో సిల్వర్ స్టార్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఇస్తున్నారు కదా, ఆ 10 లెవెల్ వరకు చేస్తే మీకు 178 కోట్లు వస్తుంది. మరి ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ దాని తర్వాత కూడా ఒకవేళ మాకు మెంబర్స్ వస్తే ఏంటి సార్ అని. మీరు సిల్వర్ స్టార్ అయితే చాలండి, మీకు ప్రతి ఐడి మీద అంటే 10th లెవెల్ తర్వాత జరుగుతున్న ప్రతి ఐడి మీద 15 రూపాయలు వస్తుంది. మీ కింద సిల్వర్ స్టార్ వచ్చేంత వరకు ఆ ఇన్కమ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం లీడర్షిప్ రాయల్టీ అంటారు. సో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇన్కమ్. మా సార్ స్టార్టింగ్ లో ఈ విషయం చెప్తుంటే నేను కూడా చాలా లైట్ గా తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను కూడా ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పడం నేర్చుకున్నానో దాని తర్వాత లీడర్షిప్ రాయల్టీ గురించి నేర్చుకున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయమాకండి, లీడర్షిప్ రాయల్టీ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకు చెప్తున్నామంటే వారెన్ బఫెట్ సో ప్రతి ఒక్కళ్ళు పడుకున్నప్పుడు వచ్చే డబ్బుల్నే మన దాంట్లో మీరు చూసుకోవచ్చు లీడర్షిప్ రాయల్టీ అంటారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి కావాల్సిన అర్హత ఏంటంటే మీరు ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ అలాగే సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ చేస్తే మీకు ఖచ్చితంగా లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. లీడర్షిప్ రాయల్టీ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీ ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఎంత బిజినెస్ చేసి ఆ బిజినెస్ మీద మీకు 10% అనేది ఇన్కమ్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఈ రోజు 10,000 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, 10,000లో 10% 1000 రూపాయలు ఈ రోజు రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో మీ వ్యాలెట్ లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది ప్రతి రోజు పడుతుంది. అంటే మీ కిందన్న వచ్చిన 5గురు వాళ్ళ జీవితాంతం నెక్స్ట్ మనీతో ఉంటే మీకు ప్రతి రోజు పండగే. గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బులు సంపాదించాలని ఒక కసి ఉంటే ఖచ్చితంగా లీడర్షిప్ రాయల్టీ తీసుకోండి. ఆ రుచి కూడా చూడండి ఎలా ఉంటుందో, రోజు డబ్బులు పడుతుంటే కిక్కే వేరండి. అలాగే మీరందరూ కూడా గమనించండి, గోల్డ్ స్టార్ అంటారు. ఇక్కడ గోల్డ్ స్టార్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఫస్ట్ లెవెల్లో మీ డైరెక్ట్ గా ఉన్న 5 మెంబర్స్ వాళ్ళ 5 మెంబర్స్ ని కూడా సిల్వర్ స్టార్స్ చేస్తే మిమ్మల్ని గోల్డ్ స్టార్ అంటారు. సో గోల్డ్ స్టార్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు 10th లెవెల్ తర్వాత జరుగుతున్న బిజినెస్ మీద 30 రూపీస్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అందరూ గమనించండి. సో గోల్డ్ స్టార్ ఆల్రెడీ ఇప్పటి వరకు మన సౌత్ ఇండియాలో 66 మంది గోల్డ్ స్టార్స్ ఉన్నారు. అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అట్ ది సేమ్ టైం మీరు గమనించాలి, డైమండ్ స్టార్ అంటారు. సో డైమండ్ స్టార్ సో ఇప్పుడు భారతదేశంలో మన సౌత్ ఇండియా నుంచి 5 డైమండ్ స్టార్స్ ఉన్నారు. అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అలాగే డైమండ్ స్టార్ అవ్వాలంటే ఏం చేయాలి, మీరు గోల్డ్ అయిన తర్వాత మీ కింద ఉన్న 5 ఉంటారు కదా, ఆ 5 కింద వాళ్ళ 5 గోల్డ్ అయితే వెరీ గుడ్ అండి, సో సూపర్ మేము పర్ఫెక్ట్ అంటారు. లేదు మీకు ఒక ఆప్షన్ కూడా ఉంది, ఆ 5 కింద 10 లెవెల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరి కింద 10 లెవెల్స్ ఉంటాయి. ఆ 10 లెవెల్స్ లో ఎవరు గోల్డ్ అయినా సరే మీకు ఆ ఐడి అంటే ఆ లైన్ నుంచి మీకు ఒక గోల్డ్ రావాలి. అలాగా 5 లైన్స్ నుంచి 5 డిఫరెంట్ లెగ్స్ 5 గోల్డ్ వస్తే మీరు డైమండ్ స్టార్ అవుతారు. మీరు డైమండ్ స్టార్ అవడం వల్ల మీకు 45 రూపీస్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఐడి మీద మీ కింద డైమండ్ స్టార్ వచ్చేంత వరకు. అట్ ది సేమ్ టైం గమనించండి ఫ్రెండ్స్, క్రౌన్ డైమండ్ సో కామన్ మ్యాన్ ని కోటీశ్వరుని చేసే అవకాశం నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది.
సో మీ అందరికి స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది. మన సిఎండి గారి విజన్ ఏంటంటే భారతదేశంలో ఖచ్చితంగా నెక్స్ట్ మనీ తరపు నుంచి 100 మంది కోటేషన్లు తయారు చేయాలి. మినిమం అంటే కోటీశ్వరుడు అంటే ఎప్పుడు అవుతారంటే ఒక ₹1,00,00,000 అంటే కోటీశ్వరుడు అయిపోడండి. సో కోట్లు సంపాదిస్తున్న వాళ్ళనే కోటీశ్వరుడు అంటారు. మినిమం 100 నుంచి 1000 మంది కోటీశ్వరులు తయారు చేయాలని అభిషేక్ కుమార్ బర్మన్ గారి డ్రీమ్. సో దాంట్లో మీరు ఉంటారా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఉండాలని నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. మనం దీనికి ఏం చేయాలి, మీరు డైమండ్ అయిన తర్వాత మీ కింద 5 ఉంటారు కదా, ఆ 5 కింద 10 లెవెల్స్ లో ఒక్కొక్క లెగ్ నుంచి డైమండ్ వస్తే, సో 5 లెగ్స్ నుంచి 5 డైమండ్స్ వస్తే మీరు క్రౌన్ డైమండ్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ క్రౌన్ డైమండ్ అవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు డైమండ్ వరకు మీ టీమ్ లో జరిగిన బిజినెస్ మాత్రమే మీకు కలుస్తుంది. కానీ క్రౌన్ డైమండ్ అవడం వల్ల భారతదేశంలో జరుగుతున్న నెక్స్ట్ మనీ బిజినెస్ అంతా ఎంతైతే జరుగుతుందో, ఎంత మంది క్రౌన్ డైమండ్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1% ని ఎంతైతే వస్తుందో ఆ 1% ని ఉన్న వాళ్ళందరికీ పంచుతారు. సో ఇక్కడ ఉన్న అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో 5 క్రౌన్ డైమండ్స్ ఉన్నారు. దాంట్లో మన టీం ఫౌండర్ అంటే నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ ఎడ్యుకేషన్ ఫౌండర్ మిస్టర్ హర్షర్యూట్ అండ్ కమర్షర్యూట్ గారు ఉండడం మా అందరికి కూడా చాలా ఆనందం. అట్ ది సేమ్ టైం రాబోయే రోజుల్లో మన సౌత్ ఇండియా నుంచి కూడా క్రౌన్ డైమండ్స్ రాబోతున్నారు. అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అట్ ది సేమ్ టైం మీ అందరూ కూడా గమనించండి, మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తుల్ని నెక్స్ట్ మనీ మర్చెంట్స్ గా మార్చండి. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. ఇప్పటి వరకు కరోనా కాబట్టి మేము అందరూ కూడా కొంచెం స్లోగా చేయడం జరిగింది, కానీ మీ అందరికి కూడా స్టార్ట్ అయిందండి. మీ అందరూ కూడా దయచేసి మీ వ్యాపారస్తులు అంటే మీ రెస్టారెంట్స్ దగ్గర కానీ, లేకపోతే టీ షాపుల దగ్గర కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ ఎవరినైనా తీసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే క్రైటీరియా ఏంటంటే వాళ్ళందరూ కూడా మినిమం మనకి 10% డిస్కౌంట్ ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, మీరు అందరూ గమనించండి, 10% ఎందుకు డిస్కౌంట్ ఇవ్వాలి? ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తారు మీరు, ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మేము నెక్స్ట్ మనీ నుంచి వస్తున్నాం సార్, సో నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. అయితే మీరు ఖచ్చితంగా మా యూజర్స్ కి మీరు మినిమం 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఆ కస్టమర్ షాప్ కీపర్ అడుగుతారు, నేను ఎందుకు ఇవ్వాలండి? సో మీరు చెప్పచ్చు, భారతదేశంలో ఇప్పటి వరకు నెక్స్ట్ మనీలో 40 లక్షల మంది యూజర్స్ ఉన్నారండి. రాబోయే రోజుల్లో వీళ్ళు కోట్ల సంఖ్యలోకి రాబోతున్నారు. సో వీళ్ళందరూ కూడా మీ షాప్ ఎత్తుక్కుంటూ వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము విజయవాడలో ఉన్నాం, విజయవాడలో గాంధీనగర్ లో పలానా చోట ఒక షాప్ ఉంది అని మేము చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తాం. ఎందుకు అంటే అది మన షాప్ కాబట్టి. సో మీ అందరు కూడా దయచేసి అలా చెప్పగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మనకి క్యూఆర్ కోడ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి కస్టమర్ బేస్ అనేది పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం మరి మనకి బెనిఫిట్ ఏంటంటే మనందరం కూడా క్యూఆర్ కోడ్స్ ఉపయోగించుకోవడం వల్ల మనందరం కూడా రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. సో దయచేసి గమనించండి, మీరందరూ కూడా ఇప్పటి వరకు చాలా మంది సైన్అప్ చేస్తా ఉంటారు, అలాగే సైన్అప్ చేస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో రివార్డ్ పాయింట్స్ మీకు సరిపోవు. మినిమం 1,00,000 రివార్డ్ పాయింట్స్ ఉన్నా సరే మీకు సరిపోని రోజులు రాబోతున్నాయి. ఆల్రెడీ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీ అందరూ కూడా గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ₹1000 ఒక షాప్ కి వెళ్ళి తను ఏదన్నా మెడిసిన్స్ కొంటే, ఇక్కడ చూడండి మెడిసిన్స్ కొన్నప్పుడు ₹75 అంటే 7.5% రివార్డ్ పాయింట్స్ వాడుకునే అవకాశం ఉంది. అంటే 100కి ₹7.5 వాడుకోవచ్చు. సో 1000కి ₹75 వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ విషయం ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఎందుకు రిఫర్ చేయమంటున్నాము ఏమంటారు ఈ ప్రోగ్రామ్ ని అంటే, మీరు ఎవరైతే రిఫర్ చేస్తారో ఆ షాప్ కి ఎంత మంది యూజర్స్ వచ్చి కొనుక్కుంటారో వాళ్ళు చేసిన షాపింగ్ మీద మీకు 1% కమిషన్ వస్తుంది. అలాగే ఎవరైతే రిఫర్ చేస్తారో రిఫర్ చేసిన ఆ పర్సన్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక 0.5% లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది పైన ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కంపెనీకి కూడా 0.5% కంపెనీ బోనస్ కింద తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం మర్చెంట్ పైన ఉన్న వాళ్ళకి కూడా 5% అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, నేను చెప్పే విషయం క్లియర్ గా వినండి దయచేసి. మర్చెంట్ అనేది రాబోయే రోజుల్లో ఎంత అద్భుతంగా ఉండబోతుందంటే, మీరు మినిమం ఒక సంవత్సర కాలంలో 100 మంది నుంచి 1000 మంది మర్చెంట్స్ మీరు రిఫర్ చేయగలిగితే మీ ఇన్కమ్ మీరు ఒక్కసారి ఊహించుకోండి. అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ, సబ్బులు, షాంపూలు ఏది కొనుక్కున్నా సరే వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళు తీసుకుంటే మీ ఇన్కమ్ ₹100, ఒకవేళ ఒక్కొక్క ఐడి మీద నుంచి ₹10 నుంచి ₹100 వచ్చినా మీ ఇన్కమ్ ₹1,00,000 నుంచి 10 లక్షలు వస్తుంది ఫ్రెండ్స్. సో అంటే దీని గురించి సబ్జెక్ట్ అనేది రాబోయే రోజులు ఇంకా క్లియర్ గా అందరికి చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే కర్చీఫ్స్ అంటారు, ఏమంటారంటే ఇప్పుడు మనం బస్సు వెళ్ళినప్పుడు ఎలాగైతే కర్చీఫ్లు వేస్తామో సీట్ కోసం, మీరందరూ కూడా మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తుల్ని
ఇప్పుడే లైన్ లోకి తెచ్చుకోండి. అంటే సార్ నేను నెక్స్ట్ మనీలో చేస్తున్నాను సార్, నెక్స్ట్ మనీలో చేస్తున్నాను సార్ అన్న విషయం చెప్పండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎల్ఐసిలో చేసే వాళ్ళందరూ కూడా సార్ మేము ఎల్ఐసిలో చేస్తున్నాం సార్, ఎల్ఐసి ఏజెంట్ సార్ అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకు? సో వాళ్ళందరూ ఒక భద్రత ఇస్తున్నారు. అలాగే మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో నేను నెక్స్ట్ మనీ కంపెనీలో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటానండి. ఏమనంటే నా పేరు నెక్స్ట్ మనీ నవీన్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను అందరికి. ఎందుకంటే నేను ఒక గర్వమైన కంపెనీలో ఉన్నాను కాబట్టి. సో రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా అలా గర్వంగా చెప్పుకుంటే రాబోయే రోజుల్లో మంచి బిజినెస్ అనేది మీకు వస్తుంది. అట్ ది సేమ్ టైం టీమ్ షాపింగ్ ద్వారా ఇన్కమ్ అండ్ అన్కండిషనల్ అల్టిమేట్ టీమ్ క్యాష్ బ్యాక్. మీ అందరూ కూడా గమనించండి, రాబోయే రోజుల్లో ఎవరు ఊహించలేరు మనకేనా ఇంత ఇన్కమ్ వస్తుంది అని. మీరు అందరూ కూడా దయచేసి నేను చెప్పే చిన్న మాట ఏంటంటే ఇప్పటి వరకు రీఛార్జ్లు ఫోన్ పేలో వాటిలో చేసింది చాలు సార్. సో దయచేసి మీరు చేసే రీఛార్జ్లు షాపింగ్లు అన్ని కూడా మన నెక్స్ట్ మనీలో చేయండి. దాని వల్ల ఉపయోగం ఏంటంటే మీకు కమిషన్ వస్తుంది, అంటే మీకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు చేసిన దాని మీద కూడా మీ పైన ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేశారో వాళ్ళందరికీ కూడా కమిషన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ కూడా గమనించండి, మీ టీం 1,00,000 మంది ఉంటే వాళ్ళందరూ కూడా 1,00,000 మంది రీఛార్జ్ చేస్తే ఎవరి కమిషన్ వాళ్ళకు వస్తే మీకు ఒక 1 రూపీ కమిషన్ వస్తే మీ ఇన్కమ్ చూడండి, 1,00,000 × 1 రూపీ, 1,00,000 రూపాయలు. సో మీరు ఆలోచించండి, ఎవరో ఎక్కడో రీఛార్జ్ చేస్తే నాకు కమిషన్ రావడం ఏంటి, ఎవరో ఎక్కడో షాపింగ్ చేస్తే నాకు కమిషన్ రావడం ఏంటి. సో ఫ్రెండ్స్ మీ అందరు కూడా టీమ్ బిల్డింగ్ మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి. మీరు 1,00,000 మంది టీం గ్రీన్ ఐడీలు అయ్యేంత వరకు నిద్రపోవద్దు. 1,00,000 మంది గ్రీన్ ఐడీలు అయిన తర్వాత మీరు ఏం చేసినా సరే నెక్స్ట్ మనీలో చెల్లుబాటు అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు ప్రారంభంలో పైసలు రూపాయల్లోనే ఉంటుంది. మీరు అందరూ కూడా స్టార్టింగ్ లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నాకు కూడా కనిపిస్తా ఉంటుంది 1 రూపీ వచ్చింది, 10 రూపాయలు వచ్చింది, 10 రూపాయలు వచ్చింది, ఎన్నాళ్ళకి ఇది 1,00,000 రూపాయలు అయితేని. కానీ మీరు గమనించండి, ప్రారంభంలో ఏదైనా సరే పైసలు రూపాయలే ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటారు నెక్స్ట్ మనీలో. సో రాబోయే రోజుల్లో టీమ్ బిల్డింగ్ జరిగిన తర్వాత మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీ వ్యాలెట్స్ అన్ని కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే మా కంపెనీలో నో బయ్యింగ్, నో సెల్లింగ్, నో బీవీ, నో పీవీ, నో టార్గెట్. సో ఫ్రెండ్స్ గమనించాలి, బయట కంపెనీల్లో మీరు ఈ వర్డ్స్ బాగా వింటా ఉంటారు. అంటే 456 ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి బయట. వాటిల్లో చూసినట్లయితే ప్రతిరోజు వినే పదం సార్ నెలకి ఖచ్చితంగా ఒక 500 బీవీ చేయాలి సార్, సార్ లెఫ్ట్ మ్యాచ్ అవ్వట్లేదు సార్, రైట్ మ్యాచ్ అవ్వట్లేదు సార్, మీకు ఇన్కమ్ రావాలంటే ఇలా చేయాలి సార్ అని చెప్తుంటారు. కానీ మా నెక్స్ట్ మనీలో ఏం అవసరం లేదండి, ఫ్రీగా మీరు చేసుకోవచ్చు బిజినెస్. నెక్స్ట్ మనీ ఫ్రీ బిజినెస్. అంటే సార్ చెప్తూ ఉంటారు భరతరామ్ సార్ మా అందరికి కూడా. నెక్స్ట్ మనీ మేము అందరం కరోనా టైంలో చేసేటప్పుడు కరోనా ఫ్రీ బిజినెస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నెక్స్ట్ మనీ అని. మీ అందరూ గమనించండి, ఒక ఫ్రీ బిజినెస్ ని అందరూ ప్రమోట్ చేయడం వల్ల మీకు మంచి ఇన్కమ్ అన్కండిషనల్ టీమ్ క్యాష్ బ్యాక్ ద్వారా రాబోతుంది. అలాగే మీరు గమనించండి ఫ్రెండ్స్, కాంపౌండింగ్, ట్రేడింగ్ అండ్ షాపింగ్. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే మీరందరూ షాపింగ్ చేస్తారు, మీరందరూ రీఛార్జ్లు చేస్తారు, మీ అందరికి కమిషన్ వస్తుంది. సో ఈ వచ్చిన కమిషన్ ని మనం బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోలేము. సో దయచేసి గమనించండి, చాలా మంది క్లియర్ గా వినండి, మీకు రిఫరల్ కమిషన్ మాత్రమే మీరు బ్యాంకుకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం. అయితే ఇక్కడ మరి వచ్చిన ఈ క్యాష్ బ్యాక్ ఏం చేసుకోవచ్చు? సో ఫ్రెండ్స్ మీరు ఏదైతే చేస్తున్నారో అదే చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బ్యాక్ లో మీకు 100 రూపాయలు ఇప్పటి వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. ఆ 100 రూపాయలతో మళ్ళీ మీరు కరెంటు బిల్లు కట్టుకోండి, మళ్ళీ మీరు రీఛార్జ్ చేసుకోండి, మళ్ళీ మీరు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోండి, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. వాట్ నాట్ ఎవ్రీథింగ్, బంగారం నుంచి బంగ్లా వరకు ఏదైనా సరే మీరు క్యాష్ బ్యాక్ ద్వారా పొందవచ్చు. సో ఫ్రెండ్స్ గెట్ రెడీ ఫర్ ద క్యాష్ బ్యాక్. మీరు అందరూ కూడా గమనించవచ్చు. అలాగే నెక్స్ట్ మనీ నేషనల్ ఇంటర్నేషనల్ టూర్ ఆఫర్స్, మీరందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి గమనించండి. వెల్కమ్ టు నెక్స్ట్ మనీ. అయితే మీరు రిజిస్ట్రేషన్ అయిన 30 రోజుల్లో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రిజిస్ట్రేషన్ అయితే 30 రోజులు మీకు టైం పీరియడ్ ఉంటుందండి. ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ చేయండి, సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ కంప్లీట్ చేయండి. మీకు ఒక ఫ్రీ గోవా టూర్ ఆఫర్ అనేది ఉంటుంది మన సిఎండి సార్ తో. అలాగే గమనించండి, ఈ 30 డేస్ లో ఎవరైతే చేస్తారో వాళ్ళు చేసే ముందే ప్రిపేర్ అయిపోవచ్చు. 90 డేస్ ఆఫ్ టైం అంటే 90 రోజుల వ్యవధి. మీ అందరికి కూడా గమనించవచ్చు, రీసెంట్ గా మనకి 2 సార్స్ కూడా గోవా టూర్ కి ఎలిజిబుల్ అవడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అట్ ది సేమ్ టైం మీరు గమనించవచ్చు, మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలంటే మీరేం చేయాలి? ఫస్ట్ లెవెల్లో 5 కంప్లీట్ చేయండి, సెకండ్ లెవెల్లో 25 కంప్లీట్ చేయండి, థర్డ్ లెవెల్లో 125 కంప్లీట్ చేయండి. అంటే విషయం ఏంటంటే ఫ్రెండ్ ఏమీ లేదు, సిస్టమ్ సిస్టమ్ సిస్టమ్. మన అందరం కూడా
గారు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవర్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఫ్రెండ్స్, సౌత్ ఇండియా నుంచి వన్ అండ్ ఓన్లీ పర్సన్. అలాగే రాము గారు రికార్డు బ్రేక్ చేస్తానని మొన్న ఒకసారి చెప్పడం జరిగింది మన మీటింగ్ లోనే. సో ఇలాగా రికార్డులు బ్రేక్ చేయ వాళ్ళు చాలా మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాము సార్. అలాగే మీరు అందరూ కూడా గమనించవచ్చు సార్, రాము సార్కైనా ఒకవేళ మేము చేయలేకపోయాం 90 రోజుల్లో మేము చేయలేకపోయాం. ఆ టైం ఒక లేట్ అయిపోయింది. మీ అందరికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి, సిస్టమ్ ప్రకారం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఫస్ట్ లెవెల్లో 5, సెకండ్ లెవెల్లో 25, థర్డ్ లెవెల్లో 125 అండ్ ఫోర్త్ లెవెల్లో ఎవరైతే 625 కంప్లీట్ చేస్తారో మిమ్మల్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే రూపాయి ఖర్చు లేకుండా మీకు హ్యాపీగా విదేశాలు వెళ్ళే అవకాశం. సో గమనించండి ఫ్రెండ్స్, అందరూ కూడా దయచేసి సిస్టమ్ ప్రకారం చేయండి, ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళే అవకాశం పొందండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలి అంటే సిస్టమ్ ప్రకారం చేయాలి. అందరు కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అట్ ది సేమ్ టైం మీరందరూ కూడా సక్సెస్ సూత్రాలు, అంటే స్టెప్స్ ఫర్ సక్సెస్. మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? చాలా మంది చెప్తూ ఉంటారు, క్లాస్ లో ఒక్కడికే ఎందుకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది? సో 60 మంది వింటా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎంతమంది అయితే వింటున్నారో మీ అందరిలో కూడా కేవలం ఒక్కళ్ళు మాత్రమే ఫస్ట్ వస్తారు. ఎందుకు వస్తారు? ఆ ఫస్ట్ వచ్చే అతను కూడా సక్సెస్ కి ఎలా వెళ్ళాలి అని బాగా ఆలోచిస్తాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చేయవలసినవి అంటే ఇక్కడ చాలా మంది వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా వెంటనే మిమ్మల్ని పిలిచిన ఒక మంచి పర్సన్ ఎవరైతే ఉంటారో జీవితాంతం గుర్తు పెట్టుకొని వెంటనే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. అంటే 1770 రూపాయలతో మీ ఫ్యామిలీ లైఫ్, మీ లైఫ్ మారే ఒక మంచి అవకాశం ఈ రోజు మీ అందరికీ తీసుకురావడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. పొద్దున్న మనకి 12:30కి తెలుగు ప్రోగ్రామ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం రాత్రి 9:15కి మీరందరూ కూడా మీ పనులు మీరు చేసుకుంటూ సరదాగా మీ ఫ్రెండ్స్ తో వాళ్ళందరితో కలిసి మన జూమ్ మీటింగ్ కి అందరిని ఇన్వైట్ చేయండి. కనీసం 50 మందినైనా మీరు ఇన్వైట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ అయిపోయినట్టే. అలాగే మీరు చూసుకోవచ్చు, మీ సక్సెస్ స్టోరీని మీ మిత్రులకి, మీ ఫ్రెండ్స్ కి అందరికీ చెప్పండి. ఈ సక్సెస్ స్టోరీస్ అనేది ఎలాగుంటుందంటే, ఒక భరత్ రామ్ సార్ స్టార్టింగ్ జర్నీ, ఆయన చేసిన పద్ధతులన్నీ మీకు చెప్తారు అంటే ఈ మీటింగ్ తర్వాత. అలాగే ఒక వెంకటరాజు గారు, లక్ష్మీ చేతన గారు, అశోక్ గారు, మేఘాచారి గారు, అంటే వీళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అంటే ఏంటి అంటే, మహేష్ బాబు ఏదో ఒక సినిమాలో డైలాగ్ చెప్తాడు, సక్సెస్ అంటే ఏంటి అంటే డబ్బులు రావడం. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా డైమండ్ స్టార్స్ అందరూ అయ్యారు అంటే వాళ్ళందరూ కూడా బాగా డబ్బులు సంపాదించారు. సో వాళ్ళు ఎందుకు సంపాదించారు, మనం ఎందుకు సంపాదించుకోలేము అంటే డిఫరెన్స్. వాళ్ళు టైం కేటాయించారు, సక్సెస్ అయ్యారు. మీ అందరూ కూడా నెక్స్ట్ మనీకి కొంచెం టైం కేటాయించండి, వాళ్ళ సక్సెస్ స్టోరీలు వినండి. వాళ్ళందరూ టెస్టిమోనియల్స్ కూడా ఎలా చేశారన్న విషయాలు మీకు చెప్తారు ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత. అలాగే ఫ్రెండ్స్, జూమ్ మీటింగ్ ప్రతిరోజు అటెండ్ అవ్వండి. నాకు తెలిసినంత వరకు నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్తానండి దేవుడికి, అట్ ది సేమ్ టైం మా మెంటర్స్ కి. ఇప్పటి వరకు 365 రోజుల పాటు మేము ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతున్నాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు భరత్ రామ్ సార్. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి మంచి స్థాయిలోకి తీసుకురావడానికి సార్ చాలా కష్టపడ్డారు. అంటే ప్రతి రోజు జూమ్ మీటింగ్ ఎన్నిసార్లు మేమందరం మిస్ అవ్వడానికి ట్రై అయినా సార్ మాత్రం ఖచ్చితంగా మా అందరికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉంటారు. చాలా మంది రాత్రి 11:30, 12 అయినా ఉంటున్నారంటే కారణం అదే. అందరూ కూడా ప్రతిరోజు అటెండ్ అవ్వండి జూమ్ మీటింగ్ కి. అలాగే చాలా మంది చేయకూడని పనులు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు షార్ట్ కట్ ప్లాన్స్ చెప్పేస్తారు. ఏముంది, మీటింగ్ రావాల్సిన పని లేదు, దయచేసి వినండి. చాలా మంది చెప్పే విషయాలు ఇవన్నీ కూడా నేను విన్నాను. మా ఫ్రెండ్ చెప్పాడు నెక్స్ట్ మనీ గురించి. 1770 రూపాయలు కట్టాలంట, అదేదో ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తారంట, 1550 పాయింట్స్ వస్తాయంట. దాంతో మనం హ్యాపీగా రీఛార్జ్ చేసుకోవచ్చు అంట. దాంతో 178 కోట్లు వచ్చేస్తాయి అంట. ఎలా వస్తాయి సార్? మేము ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయి అనేది మీరు ఆలోచించండి. సో దయచేసి అందరికి కూడా ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్పే విషయం ఏంటంటే, షార్ట్ కట్ ప్లాన్స్ చెప్పమాకండి సార్. అంటే మీరు ఈ రోజే వస్తారు, మీకు కంపెనీ గురించి తెలియదు, కనీసం 4-5 క్లాసులు వినండి, 4-5 జూమ్ మీటింగ్లు వినండి, 4-5 లిజనర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పే మాటలు క్లియర్ గా విని నేర్చుకోండి. మీరు ప్లాన్ ప్రజెంటేషన్ ఒక్కసారి మీరు కూడా చెప్పే విధంగా ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఇతర వాట్సాప్, ఫేస్బుక్ లో ఎటువంటి పోస్టులు పెట్టకూడదు. అంటే చాలా మంది రిలీజ్ చేస్తుంటారండి, వాళ్ళ వాటిల్లో మనం ఖచ్చితంగా ఇలాంటి పోస్టులు అనేది పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక దాంట్లో ఉంటారు, మనం ఆటోమేటిక్ గా బిజినెస్ గురించి డిస్కస్ చేయకూడదు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి పర్సనల్ గా పంపించాలి. అట్ ది సేమ్ టైం డిస్కస్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ గా వెళ్ళి కలిసి. అలాగే మీరు చూడండి, తెలిసి తెలియని ప్లాన్లు ఎవరికి చెప్పద్దు. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, మీకు ప్లాన్ తెలిస్తేనే చెప్పండి, లేకపోతే మీ స్పాన్సర్ ని కనుక్కోండి, లేకపోతే మీ సిల్వర్ స్టార్ ని కనుక్కోండి, లేకపోతే మీ గోల్డ్ స్టార్, మీ డైమండ్ స్టార్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా మీరు
మనీ. సో డోంట్ నెగ్లెక్ట్ రెఫరల్ ప్రోగ్రామ్. చాలా మంది చెప్పేది ఏంటంటే సార్ చాలా చూశాను సార్, చాలా చూడడం వేరు, నెక్స్ట్ మనీ చూడడం వేరు సార్. దయచేసి గమనించండి, చాలా కంపెనీలు రావడం వేరు, నెక్స్ట్ మనీ కంపెనీ రావడం వేరు సార్. నిర్లక్ష్యం చేయొద్దు. మా సార్ చెప్తూ ఉంటారు, నెక్స్ట్ మనీని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేయని వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. దయచేసి గమనించండి, 100 మంది ఉన్న దాంట్లో ఒకరికే ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తుందని ఇందాక కూడా చెప్పా. వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు దాని గురించి తెలుసుకున్నారు, అందుకనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మీరు కూడా నెక్స్ట్ మనీ గురించి తెలుసుకోండి, ప్రతిరోజు సబ్జెక్ట్ వినండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యాప్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ లో ఇది ఒక సరికొత్త విప్లవం, అంటే ఏ న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బై నెక్స్ట్ మనీ. మేమందరం కూడా గొప్పగా ధైర్యంగా చెప్పుకునే విషయం. చేతిలో డబ్బులు లేకపోవడం పేదరికం కాదు, చేతిలో పని లేకపోవడమే నిజమైన పేదరికం. చాలా మంది చెప్పే విషయాలు, కానీ ఈ వర్డ్ చాలా మంది ఇన్స్పైర్ చేసిందని మేము చాలా మంది నమ్ముతూ ఉంటాం. సో నెక్స్ట్ మనీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. అట్ ది సేమ్ టైం మీరందరూ కూడా మన జూమ్ మీటింగ్ అంటే ఇప్పటి వరకు మేమందరం కూడా సక్సెస్ అయ్యామంటే దానికి కారణం జూమ్ మీటింగ్ అండి. మీరందరూ దయచేసి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా రోజు ఇన్వైట్ చేయండి. చాలా మంది చెప్తా ఉంటారు, సార్ నాకు టైం లేదు సార్, నేను అస్సలు రాలేకపోతున్నాను సార్. వాళ్ళ టైం అంతేనండి, మనం ఏం చేయలేము. సో వచ్చిన వాళ్ళే సక్సెస్ అవుతారని ఎందుకు చెప్తామంటే, కనీసం రోజుకు 1 గంట కూడా నెక్స్ట్ మనీకి ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో లక్షల కోట్లు ఎలా తీసుకుంటారండి. వాళ్ళు పని చేసే దాంట్లో వాళ్ళు అంత శ్రద్ధ చూసినప్పుడు నెక్స్ట్ మనీలో ఎందుకు చూసుకోలేకపోతున్నారు? రోజుకు 1 గంట ఖచ్చితంగా కేటాయించిన వాళ్ళు ఏం లేదు, జూమ్ మీటింగ్ ఖచ్చితంగా, అలాగే మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరిగే వాటిలో ఖచ్చితంగా పాల్గొంటే చాలండి. మీ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సిల్వర్ స్టార్స్, లీడర్షిప్, గోల్డ్ వాళ్ళందరి టెస్టిమోనియల్స్ మీరు వినండి, ఎలా చేశారో తెలుసుకోండి. దాని ద్వారా మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది, అది కూడా జూమ్ మీటింగ్ ద్వారానే. సో దయచేసి అందరూ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరూ ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, వీఆర్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ అవర్ క్రౌన్ టైమ్ అండ్ అంబాసిడర్స్ మిస్టర్ హర్ష్ సర్యూట్ అండ్ కమల్ సర్యూట్. వీళ్ళిద్దరూ మన నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ ఫౌండర్స్. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే డైమండ్ స్టార్స్ ఆఫ్ నెక్స్ట్ మనీ మీరు చూసుకున్నట్లయితే మన భరత్రామ్ గారు, లక్ష్మీ చేతన గారు, వెంకటరాజు గారు, అశోక్ గారు అండ్ మేఘాచారి గారు. సో 5 డైమండ్ స్టార్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా. అలాగే మీరు చూసుకోవచ్చు, ఇప్పటి వరకు భారతదేశంలో మన సౌత్ ఇండియా పేరు మారు మోగేలాగా చేసిన వాళ్ళందరూ కూడా మన సౌత్ ఇండియా గోల్డ్ స్టార్స్. అందరికీ కూడా 66 మంది గోల్డ్ స్టార్స్ కలిగిన సౌత్ ఇండియా ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు. అండ్ ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం మన సిల్వర్ స్టార్స్ లేకపోతే లీడర్షిప్ రాయల్టీస్ తీసుకున్న వాళ్ళైతే 100లో కాదండి, 1000లో ఉన్నారు. అందరికీ కూడా హార్ట్లీ శుభాకాంక్షలు. అలాగే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఇన్కమ్. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకే ఒక్క విషయం, నాకు నెక్స్ట్ మనీలో బాగా నచ్చిన విషయం కూడా మీరు అందరూ కూడా గమనించండి. పవర్, నెక్స్ట్ మనీలో పవర్ ఎందుకంటే ఇన్స్టెంట్ ఇన్కమ్. మీరు జాబ్ చేసినప్పుడు మీరు ఒక్కసారి ఇన్కమ్ తీసుకుంటారు, కానీ నెక్స్ట్ మనీలో మాత్రం ప్రతి రోజు, ప్రతి మినిట్, ప్రతి సెకండ్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో ఉన్న వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ప్రతి రోజు పండగే. సో పండగే ఎందుకు చెప్తున్నాం అంటే, ఇక చూడండి, 63,000 రూపాయలు ఒక రోజు వెంటనే విత్డ్రా చేశారు. మళ్ళీ 4-5 రోజుల తర్వాత 1,00,000 రూపాయలు విత్డ్రా చేశారు. మళ్ళీ 4-5 రోజుల తర్వాత 1,00,000 రూపాయలు. సో ఫ్రెండ్స్, ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత మంచి అవకాశం? సో దయచేసి అందరూ కూడా దయచేసి నెక్స్ట్ మనీ రెవల్యూషన్ లో పాల్గొనండి. మీ ఐడియాస్ అన్ని కూడా నెక్స్ట్ మనీలో చూపించండి. మీరు జాబ్ లో మీరు చేసే దాంట్లో ఎంత ఐడియాస్ పెట్టి జాబ్ చేస్తారో, ఎంత ఐడియాస్ పెట్టి ఆ బిజినెస్ చేస్తారో నాకు తెలియదు, కానీ మీ అందరూ కూడా మీ ఐడియాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ మనీలో పెడితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడుగులు వేస్తుంది. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ తోడుంటే ఆనందం మనం వెంటే, నెక్స్ట్ మనీతో మీరుంటే సంతోషం మీ వెంటే, అలాగే క్రౌన్ డైమండ్ మీ వెంటే. సో ఈ రోజు ప్రోగ్రామ్ కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని నేను క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా పేరు నవీన్ చౌదరి, గోల్డ్ స్టార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గాలి పీల్చుకునే ఉండే. సూపర్ 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 ఎనర్జెటిక్. Yes, really sir, great sir, wow, superb sir, what a energy sir, నవీన్ చౌదరి సార్ రియల్ గా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ప్లాన్ చెప్పారు సార్. నిజంగా చాలా ఎక్సైటెడ్ ప్లాన్ సార్, సూపర్ సార్, రియల్లీ వండర్ఫుల్. అసలు చెప్పడానికి మాటలు వస్తలేదు సార్, అంత బాగా చెప్పారు. ప్లాన్ మాత్రం వెరీ గ్రేట్ సార్.
సార్ అలాగే ఇవాళ సార్ రియల్లీ వెరీ వెరీ గుడ్ న్యూస్ సార్ సౌత్ ఇండియాకు వన్స్ అగైన్. సో ఏంటంటే ఇవాళ ఓన్లీ ఒక్కటే రోజు ఇద్దరు గోవా ట్రిప్ అచీవ్ అయ్యారు సార్. రియల్ గా మన సార్గా మాట ఇచ్చినట్టుగా ఈగల్ టీం తరఫు నుంచి. సో మన వీరాచారి సార్ 100% సెకండ్ పీస్ అవ్వబోతున్నారు సార్ సౌత్ ఇండియా నుంచి. టోటల్ గా సెకండ్ దుబాయ్ అచీవర్ అవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇవాళ గోవా ట్రిప్ సార్ కి డైరెక్ట్ పర్సన్స్ అచీవ్ అయ్యారు, మోహన్ సార్ అండ్ విక్రమ్ సార్. సో సార్ ఒక 24 days లో అచీవ్ అయ్యారు. మోహన్ సార్, విక్రమ్ సార్ వచ్చేసి 30 days లో అచీవ్ అయ్యారు గోవా ట్రిప్. వీరాచారి సార్ కూడా అరేంజ్ చేశారు సార్ సార్ టీం నుంచి. టీచర్స్ నుంచి సార్ యాక్చువల్ గా రియల్ గా మన హీరోస్. సో కమిటెడ్ గా పనిచేస్తున్నారు. వండర్ఫుల్ సార్ వీరాచారి సార్. సో అలాగే ఒకసారి సార్ మాట్లాడించండి సార్. సార్ కోవోస్ సార్ మీరు వీరాచారి సార్. సార్ నమస్కారం సార్. టీమ్ తో న్యూస్ షేర్ చేయండి. ఎస్ సార్, నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ వెంకట సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఈ రోజు 2 గోవా ట్రిప్లు అచీవ్ చేయడం జరిగింది సార్. మొన్న 28 days కు నేను అచీవ్ చేయడం జరిగింది. తర్వాత మోహన్ సార్ 24 days లో. మొన్న మాట్లాడిన తర్వాత సారు ఒకటే అన్నారు, సార్ మీకంటే నేను ఇంకా తొందరగా అచీవ్ చేయాలని ఉంది నాకు, నేను మీకు లేట్ అయింది, నేను ఇంకా ముందు చేసి చూపిస్తా సార్ అని సారు మొన్న నుంచి కంప్లీట్ 2 days కంప్లీట్ దాని మీద వర్క్ చేయడం జరిగింది. 24 days లోనే చేశారు. తర్వాత విక్రమ్ సారు నా కొలీగ్ సార్, మా స్టాఫ్ లో ఉంటారు విక్రమ్ సారు. సార్ ఈ రోజు 30 days అవుతుంది. సారు అసలు ఇక ఎంత పోటీ అంటే ఈ రోజు